తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారాలు అంటూ ఏంటండి? తప్పకుండా అమ్మ, ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము. ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని, జరగబోతుంది అని, కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా 100% కరెక్టు, సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా సంతోషం అందరికీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి. కేవలం మీకు ఒక 40 to 50% మాత్రమే మ్యాచ్ అవుతవి, పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. యొక్క మార్చి నెలలో ప్రేక్షకులు, మనకు ఎవ్వరికైనా కూడా 12 రాశులకు సంబంధించి కానీ, లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రారంభం కాబోతూ ఉంది. సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది గమనించండి. వివిధ రకాల ప్రమాదాలు, సంఘటనలు, యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గమనించుకోండి. ప్రతి ఒక్కరూ ఇష్టదైవారాధన చేసుకోండి. యొక్క మార్చి నెలలో 8 గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కర్కాటక రాశి వారు ఒకటే విషయం తెలుసుకోవాలి, మీరు అష్టమ శనిలో మాత్రం ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇదేదో మీరు బాధపడాలని కానీ, లేదా ఇంకేదో మిమ్మల్ని నర్వస్ చేయడం అని కానీ, లేదా భయపెట్టడం అనేటువంటిది కాదు. ఇక్కడ కేవలం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అంటే, అష్టమ శనిలో గృహ మార్పులు, చేర్పులు. రెండవది, ఎవరికైనా మనీ రిలేటెడ్, మనీ ఇచ్చి లాస్ అవ్వడం కానీ, లేదా మీ దగ్గర మనీ లేక ఇబ్బంది పడడం కానీ. మూడవది, ఉద్యోగం రిలేటెడ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. నాలుగవది, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. విన్నారా? ఐదవది, చక్కటి పదవి రావడం కానీ, పదవి పోవడం కానీ, పదవిలో నుండి ఆల్ ఆఫ్ సడన్గా. ఇవి మాత్రమే జరుగుతాయి. మీరు చక్కగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అదొకటి. ఇవి అది 1, 2 అని కాదమ్మా. సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మనము ఖరాబు కాకుండా మనతో పాటుగా ఒక 40 మందిని ఖరాబు చేయడం. అంటే ఏదో ఒక యాప్ ఉంది అనుకుందాం, ఇందులో ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు మంత్లీ డైలీ ఒక 50 రూపాయలే ఎర్నింగ్. రోజు 50 అన్నా కూడా నెలకు ఒక 1500 అవుతుంది. అదే జనరల్గా. ఇది 1000 లేదా ఒక 15,000 లేదా ఒక 1000 రూపాయలు లేదా ఒక 10,000 1,00,000 రూపాయలు ఇట్లా ఇన్వెస్ట్ చేసినట్టు, ఎట్లెట్లా ఇన్వెస్ట్ చేస్తే అట్లట్లా మనీ రిటర్న్స్. ఇది జరిగింది లైవ్గా వారికి పాపం. ఇది చేసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా వీరు ఏం చేస్తారు, వీరు నలుగురిని ప్రమోట్ చేయాలి. వీరు నలుగురికి ప్రమోట్ చేస్తే మీరు ఇందులో అమౌంట్ కట్టినట్టయితే మీకు ఇంత అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇట్లా ఇది ఒకటి. దీంతో పాటుగా కొన్ని వందలు ఉన్నాయి. ఇవి ఒకటే షేర్ మార్కెట్ ఉంది, లేదా ల్యాండ్ రిలేటెడ్ ఎక్కడైనా తక్కువ రేటుకు ల్యాండ్ వస్తుంది అని చెప్పి తీసుకున్నా అది మొత్తం రేటు డౌన్ఫాల్ అవ్వడం కానీ, లేదా ల్యాండ్ వాడు తీసేసుకున్న తర్వాత మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడమో, లేకుంటే కనబడకపోవడమో, లేకుంటే కొన్ని రోజులు సతాయించి మీకు రిజిస్ట్రేషన్ చేయించడమో. 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. ఇవి సిచ్యువేషన్స్ జరుగుతాయి. కనుక ఏదున్నా మీరు ఒక్కరే బాధ్యులు కండి. సంతోషం, మీకు నెలకు 10,000
ఊరికే ఇంట్లో ఉంటే మీకు అమౌంట్ వస్తూ ఉన్నది. అది మీరు మాత్రమే ఎంజాయ్ చేయండి. ఇదే కాదు జీవితం. ఇప్పుడు నెలకు నాకు 10,000 వస్తున్నాయి ఈ యాప్ నుండి అంటే ఇదే కాదు కదా. మనం ఎప్పుడు ఇదే ఏజ్లో ఉండం కదా, ఇక్కడే ఉండం, ఇదే ఏజ్లో ఉండం. కనుక అది నిజమా కాదా అనేది మీరు నిర్ధారణ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది నిజము అని మీ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది పదే 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 పదే. అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. కనుక ఏదైతే చెబుతుందో దానికి కాస్త వెయిట్ చేసి ముందుకెళ్ళండి అంతే. ఇక వీరికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనేటువంటిది వీరికి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇట్లా ఎవరికో మరో ₹1,00,000 మిత్తికిచ్చినా కూడా మనకు మంత్లీ 3%, 2% లేదా 10% ఇగో ఇట్లాంటి టెంప్టేషన్ విషయాలే ఉంటాయి. 10% కూడా తీసుకునేవారు ఉంటారు, ఇచ్చేవారు ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా. కనుక బీ కేర్ఫుల్. అలా ఇచ్చినా మాకు అమౌంట్ వస్తాయి అనుకున్నా కూడా అవి రావు. ఉన్నాయి పోతాయి, అన్నీ పోతాయి. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చాలా ప్రమాదాల్లో పడేటువంటి పరిస్థితి ఉంది. చిట్టి వ్యాపారులకు సంబంధించి మాత్రం చేదు అనుభవం మాత్రం ఎదురవుతుంది. అందరూ కూడా చిట్టీలు తీసుకుంటారు, ఎవరు కూడా కట్టని పరిస్థితి అయితే ఉంటుంది. అదైతే గమనించుకోండి. ఇనుము రిలేటెడ్ రంగం వారికి మాత్రం చాలా మైనస్ ఉంటుంది. అది ఒక 4 వీలరా 2 వీలరా లేదా ఇనుము రిలేటెడ్ ఏదైనా కావచ్చును. జాగ్రత్త. అంటే ఇక్కడ ఇందాక మనం ఒక మిథున రాశి వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అవి మానేసి ధర్మంగా ఉంటే సూపర్గా ఉంటారు అంతే. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరికో పలానా సమయానికి మనం అమౌంట్ ఇస్తాము అని ఒక దగ్గర అమౌంట్ తీసుకొని ఉన్నాం, వారికి సమయానికి ఇవ్వలేని పరిస్థితి. విన్నారా? ఇంకా జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మార్పులు, ఇచ్చిన డబ్బు తిరిగి రాక, మీరెవరికైనా ఇచ్చినటువంటి డబ్బు అయినా తిరిగి రాక, మీరెక్కడి నుంచైనా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేక, ఇవన్నీ ఎదురు మాటలు. ఇంకా మీ ఇంటికి వచ్చి చక్కగా కూడా అన్నయ్య బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, బలా రమేష్ సురేష్ బాగున్నావా అని ₹1,00,000 ఎత్తుకెళ్ళినటువంటి వారు మీరు ఫోన్ చేసినా ఉల్టా మీకే తిట్లు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గుర్తుంచుకోండి. విన్నారా? ఇంకా ఎదుటి వారి నుండి మాటలు, మన డబ్బులు రాకపోగా ఇంకా ఆర్థికంగా మాత్రం చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. శారీరకంగా కూడా ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. తండ్రి తరపు అంటే మీ తండ్రి గారి తరపు నుండి ఏదైనా ఆస్తి లావాదేవీలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటే మాత్రం అదొకటి ప్లస్ అవుతుంది ఈ సందర్భంలో. ఇంకా పలుకుబడి ఏదైతే ఉంటుందో, పలానా సూపర్ మనిషి కానీ, పలానా డాక్టర్ మంచి డాక్టర్ అనో, లేకుంటే పలానా సార్ మంచి సార్ అనేటువంటిది పలుకుబడి లోపించేటువంటి పరిస్థితి. విన్నారా? కోర్టు కేసులు మాత్రం విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి. కోర్టు కేసులలో ఎక్కువ కూడా తిరిగేటువంటి పరిస్థితి. కోర్టు కేసులకు సంబంధించి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. సెటిల్మెంట్స్ కావచ్చును. మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కూడా మైనస్ గోచరిస్తూ ఉంది. అనుకున్నట్టు ఉండదు, అరచేతుల్లో ప్రాణాలు అన్నటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. పిల్లల చదువు మాత్రం ప్రాథమికంగానే ఉన్నత కానీ బాగుంది అని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చును. ఎస్పెషల్లీ భార్యాభర్తలలో అన్యోన్యత మాత్రం లోపిస్తుంది. భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. భార్యాభర్తలలో ఎవరైనా నూతనంగా వివాహం అయింది అనుకుంటే డివోర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి, లేదా వివాహము జరిగి ఉన్నా కూడా ఇద్దరికి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక మెచ్యూరిటీగా ఉండండి. ఇదే కాదు జీవితము, ఇదే కాదు, నేనే కాదు, మీరు కాదు, ప్రపంచం చాలా పెద్దది. కనుక ప్రశాంతంగా అందరితో నవ్వుకుంటూ హ్యాపీగా ఉండండి. ఇవాళ జరిగింది పరిహారం అంటే ఏంటి చెప్తా. అదే పరిహారం, గొప్ప పరిహారం. ఈరోజు జరిగింది ఇది ఇప్పుడే మర్చిపోవాలి. దాన్నే మనసులో పెట్టుకొని నువ్వు నిన్న నన్ను అట్లా అన్నావు అంటే అసలే అష్టమ శనిలో ఉన్నారు. ఇవి ఇప్పుడు అక్కడ పెంట ఉన్నది, దాన్ని ఎంత తాగితే అంత వాసన వస్తుంది, చెడు వాసన. కనుక గతాన్ని కానీ జరిగిపోయినటువంటి విషయాలను కానీ ఇవి కర్కాటక రాశి వారు తీయకూడదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. విన్నారా? హ్యాపీగా ఉండండి. ఇప్పుడున్న క్షణం కానీ గడిచిన రోజులు వద్దు. ఇక వీరికి పరిహారం అనుకుంటే ఎన్నో చెప్పి ఉన్నాను. అది శనికి సంబంధించి శని పాశుపతం చేయించుకోవాలి ఖచ్చితంగా. మాకు అంత స్తోమత లేదు అనుకుంటే నల్ల నువ్వులను కేజీంబావు దానంగా ఇవ్వండి. ఎవరికైనా కూడా ఇస్తూ ఉండండి. ఒక 7 లేదా 8 శనివారాలు బ్రాహ్మణులకు
ఒక శనివారం తప్పించి మరొకటి, ఒక శనివారం తప్పించి మరొకటి. అంటే ఒక శనివారం నల్ల నువ్వులు దానం ఇస్తే మరొక శనివారం శనిగ్రహానికి చక్కగా కూడా నల్ల నువ్వులు అదేవిధంగా నువ్వుల నూనెతో అభిషేకం అభిషేకం చేసుకోండి. అటు పిమ్మట చక్కగా కూడా దీపారాధన చేసుకోండి. మరలా నెక్స్ట్ శనివారం దానం ఇవ్వండి. అంటే 4 సార్లు దానము, 4 సార్లు అభిషేకం, ఇలా చేసుకోండి. శిక్షలు మరొకటి గుర్తుంచుకోండి, ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్షలు పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నవి. ఇంకా ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా పార్ట్నర్షిప్లలో గొడవలు కానీ ఇవన్నీ బయటపడడానికి సమయము ఇంకా 2-2.5 సంవత్సరాలు ఉంది. జాగ్రత్తగా ఉండండి అంతే. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. మహాదేవ్.